హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారా? ఈరోజు అయితే నేను శాతవాహనులు ఎలా చదవాలి అని చెప్పైతే ఈ వీడియో చేస్తున్నాను. మనం శాతవాహనాలు చదువుతాము, మామూలుగా బుక్లో ఏవైతే ఇస్తారో అదంతా అలా చదువుకి వెళ్ళిపోతాం. కానీ మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ మనకి ఏం గుర్తుండదు, మర్చిపోతూ ఉంటాం ఎక్కువగా. అందుకని చెప్పి అసలు ఎలా చదివితే కొంచెం ఎక్కువగా గుర్తుంటుంది, ఏ ఏరియాస్లో ఎక్కువ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా చూద్దాము, టాపిక్లోకి వెళ్ళిపోయి. ఇక్కడ నేను అసలు ఎలా చదవాలని చెప్పి ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకున్నాను. దీన్ని బట్టి మీకు నేను ఎలా చదవాలని చెప్తాను. శాతవాహనులు ఎలా చదవాలి, అదే ఈరోజు టాపిక్. మనకి ఎలా చదివితే మార్క్స్ ఎక్కువ వస్తే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే నేను సపరేట్గా ఈ 2 చదవండి, 3 చదవండి అని చెప్పట్లేదు. లెసన్లో అంతా చదవండి, కానీ ఎక్కువగా ఏది చదివితే మార్క్స్ ఎక్కువ వస్తాయని మాత్రం చెప్తున్నాను అనమాట. మనకి మ్యాక్సిమం మార్క్స్ కోసమే నేను ఇప్పుడైతే చెప్తున్నాను. అసలు మనకి శాతవాహనంలో అసలు ఈ టాపిక్స్ని తీయడానికి రీజన్ ఏంటంటే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒకసారి చూసాను, ఎక్కువగా దేని నుంచి బిట్స్ వస్తున్నాయి, నెక్స్ట్ మోడల్ పేపర్స్ ఇలాంటివన్నీ చెక్ చేశాక ఏ ఏరియాస్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారన్న దాని మీద నేను బేస్ చేసుకుని ఈ లెసన్ అయితే ఇలా రాశాను అనమాట. మనకి ఫస్ట్ వచ్చేసి ఇండెక్స్. ఇక టాపిక్స్ చూద్దాం, ఇంపార్టెంట్ టాపిక్స్. ఫస్ట్ వచ్చి మనకి ఇండెక్స్ ఇన్ఫర్మేషన్. ఇండెక్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, మీకు బుక్లో నేను ఎగ్జాంపుల్ తీస్తూ చెప్తాను నేను మీకు అర్థమయ్యేలాగా. మనకి లెసన్ ఇలా ఉంటుంది కదండి. లెసన్ ఇలా ఉన్నప్పుడు మనకి ఇండెక్స్ పేపర్ ఇలా ఇస్తారనమాట. మనకి ఫౌండర్ ఎవరు, నెక్స్ట్ మూల పురుషుడు ఎవరు, రాజధాని ఏంటి, అధికార భాష ఏంటి, రాజలాంఛనం ఏంటి, గొప్పవాడు ఎవరు, చివరివాడు ఎవరు, మతం ఏంటి, శాసనాలు ఏంటి, విదేశీ యాత్రికులు ఎవరు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్లో ఇస్తారనమాట, ఒక గ్లాన్స్లో ఇస్తారు. అది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్, అది చదువుకోండి. దాని నుంచి ఒక బిట్ ఇచ్చే ఛాన్స్ అయినా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం లేకపోయినా ఏదో ఒకటి ఇవ్వచ్చు అనమాట అప్పుడప్పుడు. నెక్స్ట్ శాసనాలకు వస్తే శాసనాలు అవన్నీ చాలా ఇంపార్టెంట్. శాసనాలు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చెక్ చేస్తే ఖచ్చితంగా శాసనాల మీద బిట్స్ లేకుండా అయితే ఉండవు. ఖచ్చితంగా శాసనాల మీద అయితే మనకి బిట్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి ఒకసారి. ఇవి చాలా ఇంపార్టెంట్, బాగా చదువుకోండి. అందులోనూ శాతవాహనంలో శాసనాలు కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. మనకి పెద్ద పెద్ద లెసన్స్ ప్రతిదీ కూడా మనకి శాసనాలు చాలా ఇంపార్టెంట్. ఇదనే కాదు, కాకతీయుల లెసన్, విజయనగరం లెసన్, ఇవన్నీ మనకి శాసనాలు చాలా ఇంపార్టెంట్. అవన్నీ మీరు చదువుకోండి. నెక్స్ట్ సాహిత్యానికి వస్తే మనకి సాహిత్యం శాతవాహనంలో ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే, స్వదేశీ సాహిత్యము, విదేశీ సాహిత్యంగా డివైడ్ అయ్యి ఉంటుందన్నమాట. స్వదేశీ సాహిత్యం, విదేశీ సాహిత్యం రెండు కూడా బాగా చదువుకోండి. దాని నుంచి మనకి బిట్స్ ఇవ్వచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు, లేదంటే ఆప్షన్ ఎలిమినేషన్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవ్వచ్చు. ఇది కనిపిస్తుంది కదా మీకు. ఇలాగా సాహిత్యం మనకి ఇలా ఉంటుందన్నమాట. మనకి బుక్లో ఎలా ఇస్తారు కదా, దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి అని చెప్పి ఒకసారి చదివేసుకోండి. వాటిని రివిజన్ చేసుకోండి, ఎక్కువసార్లు రివిజన్ చేసుకోండి, మీకు అదే హెల్ప్ అవుతుంది. సాహిత్యం ఏంటి, ఎవరు రాశారు చూసారు, ఇక్కడ మీకు కనిపిస్తున్న విదేశీ సాహిత్యం ఏంటి, ఎవరు రాశారు. మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద అయితే ఇవ్వచ్చు. గైడ్ టు జాగ్రఫీ ఎవరు రాశారు, లేదంటే సియూకి ఎవరు రాశారు అని అడగచ్చు, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడున్న ట్రెండ్స్కి అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ ఇస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా ఎగ్జామ్లలో. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి జన్మస్థల సిద్ధాంతాలు, వంశనామం, ఇవి ఎక్కడ ఉంటే మనకి ఇవి కూడా మనకి బుక్లో డీటెయిల్గా ఇస్తారు. నేనేం కొత్తగా ఏం చెప్పట్లేదు మీకు. ఇక్కడ మీకు సిద్ధాంతాలు కనిపిస్తున్నాయి కదా, కర్ణాటక వాదం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ సిద్ధాంతం ఇస్తారనమాట. శాతవాహనులు లేదు మా రాష్ట్రం నుంచే వచ్చారని చెప్పి ఇలా వాదనలు ఉంటాయన్నమాట. మనకి ప్రజెంట్ అయితే ఆంధ్రవాదం తీసుకున్నారు. ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏ వాదం ఇచ్చారని చెప్పి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వంశనామం అని చెప్పాను కదా, ఈ వంశనామం కూడా చాలా ఇంపార్టెంట్. వీటి మీద కూడా సిద్ధాంతాలు ఉంటాయండి. కనిపిస్తుంది కదా, ఒక 5 సిద్ధాంతాలు అయితే ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్, చదవండి. మ్యాథ్స్ ఫాలోయింగ్ కింద అయితే ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ బిట్ కింద కూడా అడగచ్చు. ఇక్కడ మీకు బాక్స్ ఇస్తున్నారు కదా, ఇలాంటివి అప్పుడప్పుడు బిట్స్ పడకపోవచ్చు మనం అనుకుంటాం, కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ బిట్స్ కూడా మనకి అప్పుడప్పుడు కనిపిస్తున్నాయండి. కొంచెం ట్విస్ట్ చేయడానికి అని చెప్పి ఇలాంటివి ఇవ్వచ్చు. జస్ట్ ఒకసారి చూసండి బాక్స్ని. ఈ బుక్ అయితే చెప్పడం మర్చిపోయాను. ఈ బుక్ అయితే ఏపీ హిస్టరీ, జోగినాయుడు. అంటే నాకు మరీ కొంచెం టఫ్ తెలుగు కష్టం అని చెప్పి ఇది కొంచెం ఈజీగా ఉంది అర్థం చేసుకోవడానికి ఇదైతే తీసుకున్నాను. మీ దగ్గర ఏ బుక్ ఉన్నా సరే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉండొచ్చు, చూసుకోండి, ఒకసారి చూసి చదువుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి రాజులు, మనకి కింగ్స్ అన్ని బుక్స్లో ఉంటాయి కామన్గానే. అందులో మనకి ఆయన చేసిన ఇంపార్టెంట్ పనులు ఏంటి, బిరుదులు ఏంటి, ఆయనకి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ అయితే బాగా చూడండి. రాజులకి సంబంధించి బిరుదులు, ఆయనకి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్, ఇది బాగా చదువుకోండి.
ఇందాక చెప్పేసాను కదా, ఫారెన్ ట్రావెలర్స్ చెప్పేసాను. రాజధాని ఇన్ఫర్మేషన్ అంటే మనకి రాజధాని ఒక్కొక్క సిద్ధాంతం ఇచ్చారు. లేదు శ్రీకాకుళం నుంచి వచ్చిందని ఒకరు చెప్తారు, లేదంటే విజయవాడ అని చెప్పి ఒకరు చెప్తారు. అవి కూడా ఒకసారి చూసాను, ఈజీగానే ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ రాజులకి సంబంధించి ఇదైతే చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటివరకు చూసిన పేపర్స్లో ప్రతి దాంట్లో మ్యాక్సిమం ఇలాంటి బిట్స్ అయితే ఉంటున్నాయి. రాజు, అధికారులు, మంత్రులు, మనకి అసలు నేమ్స్ ఉంటాయి. మీకు చూపిస్తాను నేను అర్థం కావడానికి ఈజీగా. కనిపిస్తుంది కదా, రాజులు, అధికారులు, బాండాగారికుడు, హిరణికుడు ఇలా ఉంటాయి కదండి. మనకి మహాధార్మిక, మహా ఆర్యక ఇలా మనకి నేమ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి మనకి బిట్స్ అడగచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. ఇవన్నీ బాగా చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్లో ఈ ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్ కంటే కూడా మీరు ఇలాంటి బాక్స్లో మీరు చాలా బాగా చదువుకోవాలి. అప్పుడే మీకు మంచిగా స్కోర్ చేయడానికి అయితే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం మనము. శ్రేణి విధానం అండ్ వృత్తి సంఘాలు. శ్రేణి విధానం, వృత్తి సంఘాలు అంటే మనకి ఇప్పుడంటే ఫార్మర్ అని చెప్పి, లేదంటే వడ్రంగి పని చేసే వాళ్ళు ఇలా ఉంటారు కదా. మనకి అప్పట్లో వేరే విధంగా పిలిచేవారు అనమాట. మనకి వ్యాపారాలను ఒక విధంగా, లేదంటే స్కల్ప్చర్స్ని చెక్కే వాళ్ళని ఒకలాగా, నెక్స్ట్ గోవిల్ని కాసుకునే వాళ్ళని ఒకలాగా, ఇలాగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళని ఒకలాగా, ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి బాక్స్లో, మనకి హాలికులు అంటే వ్యవసాయదారులు. ఇలా మనకి ఇంతకు ముందు యూజ్ చేసే నేమ్స్ ఇలా ఉంటాయి అనమాట. మనకి ఇది కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో కానీ బిట్స్ కింద కానీ అడగచ్చు, ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇలాంటివి అయితే బాగా చదువుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రాజ్యం. మనకి రాజ్యం ఎలా డివైడ్ అవుతుంది, ఒక్కొక్క లెసన్లో మనకి ఒక్కొక్కలా ఉంటుంది. శాతవాహనంలో ఒకలా ఉంటుంది, తూర్పు చాళుక్యుల్లో ఒకలా ఉంటుంది. అవి ఒకసారి కరెక్ట్గా చదువుకోండి. కొన్నిసార్లు మనకి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అయితే ఇస్తున్నారనమాట. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, రాజ్యంని ఆహారాలుగా, విషయాలుగా, గ్రామాలుగా విడగొట్టారు. అలా ప్రతిదాన్ని కూడా ప్రతి లెసన్కి సంబంధించి కూడా ఇది రాసుకోండి మీరు ఎక్కడన్నా. అదే మనకి ఆర్డర్ని అడుగుతున్నారు అనమాట, కొంచెం ట్విస్ట్ చేయడానికి అని చెప్పి. అన్నీ ఒకలాగా ఉంటాయని చెప్పి మనం మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్క చిన్న వర్డ్తో డిఫరెన్స్ రావచ్చు. ఇంకా మనకి చూసుకుంటే పోర్ట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఈస్ట్ సైడ్ ఎటువంటి పోర్ట్స్ ఉన్నాయి, వెస్ట్ సైడ్ ఎటువంటి పోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఇవి కూడా మీరు చూడాలి, చాలా ఇంపార్టెంట్. అవి కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బరుకచ్చ, ఆరికమేడు, ఇవన్నీ అప్పట్లో ఉండే పోర్ట్స్ అనమాట. మనకి ఇంపార్టెంట్ పోర్ట్స్ అని ఒకసారి చదువుకోవాలి. ఇక్కడ ఈస్ట్ సైడ్ ఏమున్నాయి, వెస్ట్ సైడ్ అప్పట్లో ఏ పోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలాంటివి అయితే చాలా ఇంపార్టెంట్. అక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా, ఏ ఊర్లో ఎటువంటి థింగ్స్ అనేవి ఫేమస్, ఇలాంటి బాక్సెస్ అయితే మీరు చాలా బాగా చదువుకోవాలి. వాటి నుంచి బిట్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. మనం ఎక్కువగా ఏదైతే ఫోకస్ చేయమో వాటి నుంచి బిట్స్ ఎక్కువ ఇస్తాడంటే, తర్వాత చదువుదాంలే వదిలేసిందే ఎక్కువ బిట్స్ ఇస్తారు మనకి. మనకి శాతవాహనులు అన్ని మతాలని ఆదరించారు. వాటన్నిటి కోసం మనం చదువుకోవాలన్నమాట. శైవ మతం ఆదరించారు, జైన మతం ఆదరించారు, బౌద్ధ మతం ఆదరించారు. ఇవన్నీ ఆదరించారు కాబట్టి వాడికి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అవి కూడా మనం చదువుకోవాలి. అందులోని మెయిన్గా బౌద్ధిజంకి సంబంధించి మనకి స్తూపాలు ఇలా ఉంటాయి కదండి, వాస్తు శైలిలో కవర్ అవుతుంది. వాటికి సంబంధించి అయితే చాలా బాగా చదువుకోవాలి. వాటి మీద బిట్స్ ఎప్పుడు ఇస్తున్నారు. నెక్స్ట్ ఆచార్య నాగార్జున మీద అయితే బిట్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఆయన రాసిన బుక్స్ ఇవన్నీ ఒకసారి చదువుకోండి. ఆయన ఇచ్చిన థీరీస్ ఏంటి, ఆయనకున్న బిరుదులు ఏంటి, ఇవన్నీ బాగా చదువుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి వాస్తుశైలి మీకు ఇందాకడే చెప్పాను, మీకు అవి ఇంపార్టెంట్గా చదువుకోవాలి. మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఇదిగోండి కనిపిస్తుంది కదా, వాస్తుశైలిలో మనకి స్తూపాలు, నెక్స్ట్ విహారం అంటే ఏంటి, చైత్యం అంటే ఏంటి, సంఘారామం అంటే ఏంటి, గృహాలయాలు అంటే ఏంటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్గా చదువుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి శిల్పశైలి. మనకి శిల్పశైలి అంటే 3 kinds ఉంటాయి. నెక్స్ట్ గాంధార ఒకటి, అమరావతి ఒకటి, మధుర ఒకటి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను వీడియోలో చూపిస్తాను మీకు క్లియర్గా. శిల్పశైలి ఇక్కడ కనిపిస్తుందా, గాంధార శైలి, మధుర శైలి అండ్ అమరావతి శైలి. మనకి 3 చాలా ఇంపార్టెంట్గా చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి చిత్రలేఖనం. ఈ చిత్రలేఖనంలో మనకి శాతవాహనులకి సంబంధించి ఏవైతే గుహలు ఉన్నాయి వాటికి సంబంధించి పోర్షన్ అయితే మనం బాగా చదువుకోవాలి. ఇప్పటివరకు మీకు ఆల్ టాపిక్స్ చెప్పాను ఇంపార్టెంట్గా చదువుకోవాల్సినవి. మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పిన దాంతో లెసన్ అంతా అయిపోతుంది. కానీ అందులో ఇంపార్టెంట్గా నేను ఏం చెప్పానంటే, ఇంపార్టెంట్ బాక్సెస్ ఉంటాయి కదా, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అలాంటివన్నీ చదువుకోండి అని చెప్పాను. నెక్స్ట్ ఇవన్నీ చేసిన తర్వాత
మీరు ఖచ్చితంగా అయితే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడండి. దాని తర్వాత మనకి టెస్ట్ సిరీస్కి సంబంధించి లేదంటే బిట్స్ ఇవన్నీ ఎక్కువ చేయండి టాపిక్ మీద. మీకు మంచిగా మార్క్స్ అయితే వస్తాయి. నేనైతే అన్ని లెసన్స్ మీద చేయట్లేదు, చిన్న చిన్న టాపిక్స్ మీద. కొంచెం పెద్ద లెసన్స్ ఏవైతే కొంచెం మార్క్స్ ఎక్కువ వస్తాయో వాటి మీద సపరేట్గా ప్రతి లెసన్కి సంబంధించి అయితే చేస్తాను. ఇలాగా ఎగ్జామ్లో ఏమొస్తుందని చెప్పి ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు, నేనే కాదు ఎవరు చేయలేరు. బట్ మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేసుకోవడానికి ఎలా యూస్ఫుల్ అవుద్ది, మనకి సిలబస్ ఎలా చదువుకోవాలి, ఇవన్నీ అయితే మనం చూసుకోవాలి ఖచ్చితంగా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.